శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక తులారాశి వారికి కనుక మనం చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ఈ నెలలో వృత్తి వ్యాపారాలలో లాభసాటిగా ఉంటారు. ధనం విపరీతంగా ఖర్చు చేస్తారు. వచ్చేటువంటి ఒక డబ్బు కంటే అధికంగా డబ్బు ఖర్చు పెట్టడం అనేటువంటి జరుగుతుంది. రుణము చేయడానికి కూడా వెనుకాడరు. డబ్బు ఖర్చు పెట్టే విషయంలో ఆలోచన చేసి రుణం చేయడానికి కూడా వెనుకాడరు. ఊహించని సంఘటనలు ఎన్నో వచ్చి మీద పడుతూ ఉంటాయి. తగు జాగ్రత్తగా ఉండాలి. ధైర్యంతో వాటిని ఎదుర్కొని ముందడుగు వేయడం చాలా మంచిది తులారాశి వారికి. ఇక ఏప్రిల్ మాసంలో తులారాశి వారికి కనుక మనం చూసుకున్నట్టయితే 1వ వారంలో చోరాగ్ని భయము, చోరుల చేత అగ్ని చేత భయం అనేటువంటిది ఏర్పడడానికి ఆస్కారం ఉంది. ప్రతి విషయానికి భయపడడం, ప్రతి చిన్న విషయానికి భయపడడం, ఎక్కడికన్నా వెళ్ళాలంటే భయపడడం, ఏ ఆఫీస్కి వెళ్ళాలన్నా భయం. మనసంతా భయంతో కూడుకొని ఉంటుంది. దానివల్ల ధైర్యం చెడిపోయి ఎప్పుడు కూడా భయపడుతూ ఉండడం. ఒక్కోసారి అద్దుమీరి ప్రవర్తించడం అనేటువంటిది కూడా జరుగుతుంటుంది మొదటి వారంలో, ఏప్రిల్ మాసంలో మొదటి వారంలో ఈ తులారాశి వారికి. ఇక 2వ వారం కనుక చూసుకున్నట్టయితే కార్యజయము, చేసేటువంటి యొక్క కార్యక్రమాలలో విజయం జరగడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. మొదటి వారంలో కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్న 2వ వారంలో ఈ తులారాశి వారు ముందు కడిగేయడం అనేటువంటిది జరుగుతుంది. ఏప్రిల్లో యత్న కార్యసిద్ధి జరుగుతూ ఉంటుంది. చేసేటువంటి యొక్క కార్యక్రమాలన్నీ కూడా సిద్ధి పొంది మనస్సు ప్రశాంతంగా ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక 3వ వారం కనుక మనం చూసుకున్నట్టయితే తులారాశి వారికి యత్న కార్యభంగము, చేసేటువంటి యొక్క కార్యక్రమాలలో ఆటంకాలు ఏర్పడము, మనశ్శాంతి లేకుండా ఉండడము, సంఘంలో చెడ్డ పేరు రావడము, దాయాదుల వల్ల భూమి సంబంధమైన బాధలు అంటే స్థిరాస్తి వల్ల ఇబ్బందులు రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది తులారాశి వారికి 3వ వారంలో. వాటిని తట్టుకొని వేయడం. అంతేకాకుండా నీచ స్త్రీల వల్ల కొన్ని అపకీర్తి ఏర్పడడం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి స్త్రీలతో మాట్లాడేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ తగు జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది చాలా మంచిది. ఇక 4వ వారం కనుక మనం చూసుకున్నట్టయితే కార్యజయము, చేసేటువంటి కార్యక్రమాలలో జయాన్ని పొందడము, మనశ్శాంతిగా జీవించడము, ధైర్యంతో అడుగు ముందుకేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. 4వ వారంలో శత్రుదోషము, రుణదోషము తగ్గుతుంది. ఎవరైనా శత్రువులున్నా వారు మిత్రులుగా ప్రవర్తించడము, రుణదోషం ఏదైనా ఉంటే ఆ రుణదోషము కొద్దిగా తగ్గడము, సుఖజీవనం జరగడము అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారు ఈ నెలలో గురుచరిత్ర పారాయణం చేయడం చాలా మంచిది. ఆ గురువును వేడుకోవడం వల్ల, లేదా దత్తస్తోత్రం, గురుచరిత్ర అంటే గురుచరిత్ర లేదా దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి ఏ స్తోత్రమైనా కానీ చదువుకోవడము చాలా మంచిది. దానివల్ల సుఖము సంతోషము కలిగి మంచిగా ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి ఈ తులారాశి వారు ఈ నెలలో గురుస్తోత్రం పారాయణం చేయండి. గురువు అనుగ్రహం కలిగి సంతోషంగా సుఖంగా జీవించండి. ఇది శుభం.